దయచేసి వినండి. మీరు రైలు ప్రయాణం చేసేటప్పుడు ఒక్కసారి స్టేషన్ మాస్టర్తో తనిఖీ చేసుకుని మరీ ప్రయాణం చేయండి. ఎందుకంటే ఇవాళ కూడా బెంగాల్లో రైలు ప్రమాదం జరిగింది. సుమారు 15 మంది చనిపోయారు, 60 మంది తీవ్ర గాయాలయ్యారు. వికలాంగులవుతా ఉన్న కేంద్ర రైల్వే శాఖకు మాత్రం చేపట్టుకున్నట్టే ఉండడం లేదు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రమాదం జరిగినప్పుడు కట్టర్లు తీసుకురండి, ఎన్డీఆర్ఎఫ్ ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి, ఈ బాడీ ఎవరిది, ఆ బాడీ ఎవరిది, ఇవి లెక్కలేస్తున్నారు తప్ప సిగ్నల్ ఫెయిల్యూర్ ఎందుకు అవుతుంది, ట్రాక్ ఎందుకు మెయింటెనెన్స్ చేయలేకపోతున్నారు, భారత రైల్వే వ్యవస్థలో ఎందుకు ఆధునీకరించలేకపోతున్నారు, వందే భారత్ ఎక్స్ప్రెస్ ప్రారంభించేటప్పుడు వచ్చే ఫోజులన్నీ ఏమైపోతున్నాయి, కవచ్ సిస్టమ్ తీసుకొచ్చారు, ఎందుకు కవచ్ సిస్టమ్ మీరు అమలు చేయలేకపోతా ఉన్నారు, భారత రైల్వే ప్రయాణికుల రక్షణ ఉందా లేదా, రైల్వే ప్రమాదాలు రోడ్డు ప్రమాదాల కన్నా మించి ప్రతిసారి జరుగుతూ ఉన్నా వీళ్ళలో చలనం ఉండట్లేదు. కనీసం ఇప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారు స్పందించి రైలు ప్రమాదం మీద స్పష్టమైన ప్రకటన చేయాలి. లేదంటే రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం మీద మేము పూర్తి స్థాయి నిరసన తెలియజేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. జేటీ రామారావు, ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అమరావతి.